హల్లెలూయా. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ తరపున ఈ మార్చి మాసము మొదటి రోజున మరి దేవుడు మనందరినీ సజీవుగా నిలబెట్టి ఉండగా మరి దేవుని వాక్యమును ధ్యానించుకోక ముందు మరి ప్రభుని స్తుతిద్దాం, ప్రభుని ఆరాధన చేద్దాం. చూడు ఎంత గొప్ప ధన్యత ఇచ్చాడో. మనం 2025 సంవత్సరంలో 2 మాసాలు సంపూర్తిగా మనం జీవించి మరి నూతన మాసంలో సజీవులుగా ఆరోగ్యవంతులుగా ప్రవేశించడానికి దేవుడు మనందరిని ఆశీర్వదించి ఉండగా ఈ ఆశీర్వదించిన ఈ గొప్ప సందర్భాన్ని బట్టి మనమందరము దేవుణ్ణి ఘనముగా సంతోషంగా ఉల్లాసంగా స్తుతించి మహిమపరుద్దాం. మన స్తుతి ఆరాధన నడిపించడానికి సహోదరి నయోమి తన పాట పాడుచుండగా మనం తనతో కలిసి ప్రభుని మహిమపరుద్దాం. ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించి యేసే నామ మహిమ కలుగునుగాక. పాడుకుంటూ దేవుని ఆరాధిద్దామండి. హల్లెలూయా. ఆశ్చర్యములు నీ కార్యములు, ఆశ్చర్యములు నీ కార్యములు, ఆశ్చర్యములు నీ కార్యములు, ఆశ్చర్యములు నీ కార్యములు, దేవుని కార్యముల ఆశ్చర్యములు, దేవుని కార్యముల ఆశ్చర్యములు, ఆశ్చర్యములు నీ కార్యములు, ఆశ్చర్యములు నీ కార్యములు. చెరలో పేతురు బంధింపబడే సంగమంతయు ప్రార్థించగా, చెరలో పేతురు బంధింపబడే సంగమంతయు ప్రార్థించగా, దేవుని దూత విడిపించేను, సైనికులలో గలిబిలి రేగెను, దేవుని దూత విడిపించేను, సైనికులలో గలిబిలి రేగెను. ఆశ్చర్యములు నీ కార్యములు, ఆశ్చర్యములు నీ కార్యములు, ఆశ్చర్యములు నీ కార్యములు, ఆశ్చర్యములు నీ కార్యములు. యేసు నెరిగిన పౌలు శీలలు యేసు వార్తను ప్రకటించు, యేసు నెరిగిన పౌలు శీలలు యేసు వార్తను ప్రకటించుచు, పట్టణములను గలిబిలి చేసిరి, ప్రజలను కలవరపరచిరి, పట్టణములను గలిబిలి చేసిరి, ప్రజలను కలవరపరచిరి. ఆశ్చర్యములు నీ కార్యములు, ఆశ్చర్యములు నీ కార్యములు, ఆశ్చర్యములు నీ కార్యములు, ఆశ్చర్యములు నీ కార్యములు, దేవుని కార్యముల ఆశ్చర్యములు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని కార్యములు ఆశ్చర్యకరమైనవి. ఆమేన్. మన దేవుడు ఆశ్చర్యకరుడు, మన దేవుడు అద్భుతకరుడు. ఈ దినం దేవుడు మనకి ఏర్పాటు చేసిన వాక్యము 1 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 16వ వచనము. మీరు నిలిచి చూచుచుండగా యెహోవా జరిగించు ఈ గొప్ప కార్యములు కనిపెట్టుడి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, మీరు నిలిచి చూచుచుండగా ఏం చేయాలంట? దేవుని గొప్ప కార్యముల కొరకు కనిపెట్టాలి. హల్లెలూయా. ఇదే వాక్యమును మనం ధ్యానించే ముందు దాని కింద ఒక వాక్యాన్ని చదువుతాను. అది చాలా ప్రాముఖ్యమైన వాక్యంగా మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 24వ వచనంలో సమూయేలు ఇజ్రాయెల్ ప్రజలతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఇజ్రాయెల్ సమాజముతో ఈ విధంగా ఒక గొప్ప సత్యాన్ని, ఒక గొప్ప దేవుని ఉద్దేశాన్ని తెలియచేస్తున్నాడు. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కాపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట అవశ్యకము. ఆమేన్. చెప్పండి. దేవుణ్ణి సేవించటము చాలా అవసరమైంది అంటున్నాడు. ఎలాగంట? నిష్కపటమైన పూర్ణ హృదయముతో.
హల్లెలూయా. మనం చదివిన 16వ వచనంలో ఏమన్నాడు అంటే యెహోవా జరిగించి గొప్ప కార్యమును కనిపెట్టుడి అన్నాడు. 24వ వచనంలో ఏమంటున్నాడు, ఎన్ని గొప్ప కార్యాలు చేసెనో మీరు తలంచుకొనుడి అంటున్నాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు దాకా మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు ఈ 2 మాసాలు. మరి నూతన మాసంలో దేవుడు ఏం చేయబోతున్నాడు, ఇంకా గొప్ప కార్యమును దేవుడు జరిగించబోతున్నాడు. హల్లెలూయా. జరిగించేశాడు, జరిగించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. అంటే జరిగించిన దాన్ని ఏం చేయాలి, మొదటిగా మనము తలంచుకునే వారిగా ఉండాలి. దేవుని కార్యములు మనము జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలి. వాటిని తలపోసే వారిగా ఉండాలి. దేవుని సేవిస్తే ఏమొచ్చింది చెప్పండి. ఇప్పుడు నేను దేవుని సేవిస్తున్నానని ప్రతి ఒక్కరం అనుకుంటాం, అరే దేవుని సేవించాలి. ఎస్, కరెక్ట్. మన యెహోషువ ఏమంటాడు, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాం. మీరు ఎవరినైనా సేవించండి, నాకు పర్వాలేదు, కానీ నేను నా ఇంటి వారు యెహోవాను మాత్రమే సేవిస్తాం. చూడండి, అతను సేవించడం వల్ల, లేకపోతే మీరు నేను సేవించడం వల్ల దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు మనకు దయచేయబోతున్నాడు. దేవుడు గొప్ప అద్భుతాన్ని, గొప్ప కార్యాన్ని దేవుడు మన జీవితంలో చేయబోతున్నాడు. ఒకసారి ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము మనం ధ్యానించుకోబోతున్నాం. 15-16 వచనాలు మనం చూస్తే ఈ విధంగా రాయబడుతూ ఉన్నాయి. 15వ వచనము ప్లస్ 16వ వచనము ఒకసారి నేను చదువుతాను, వినండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము మనం చదువుతాం. 7వ అధ్యాయం 15-16 ఏమనుంది, అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగలు ఆయన ఆలయములలో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండైనను ఏ వడగాలి అయినను వారికి తగలదు. ఆమేన్. నీవు పూర్ణ హృదయంతో ఈ లోకంలో సేవించటము అలవాటు చేసుకుంటే అదొక నీ జీవితంలో ప్రతిదిన ఒక కార్యములాగా, అంటే మనము పొద్దున్న లేచి బ్రష్ చేయటము, పొద్దున్న లేచి మనము ఏమంటారు ఉద్యోగాలు చేసుకోవటము, మన కుటుంబ అవసరాల కొరకు పనులు చేసుకోవటము, ఏ విధంగా అయితే దాన్ని ఒక ఎక్సర్సైజ్గా డైలీ యాక్టివిటీస్గా చేస్తూ ఉంటామో, అలాగనే దేవుని సేవించటము కూడా ఒక యాక్టివిటీగా, అంటే ఒక పనిగా నువ్వు చేయడం మొదలు పెడితే దానివల్ల నీకు కలిగే ప్రయోజనం ఏంటో చూసారు. ఇక్కడ 15వ వచనంలో ఏమంటున్నాడు, అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట రాత్రింబగలు. ఆమేన్. ఇక్కడ నువ్వు సేవించడం మొదలు పెడితే అక్కడ ఆయన సింహాసనం ఎదుట రాత్రింబగలు ఆయన ఆలయంలో ఆయనను సేవించేవారుగా మార్చబడతారు. ఆమేన్. చూడండి, ఇప్పుడు కనపడకుండా దేవుని మనం ఏం చేస్తున్నాం చెప్పండి, సేవిస్తూ ఉన్నాం. అంటే దేవుడు మన హృదయంలో, మన హృదయమైన ఆలయంలో ఆయన మనలో నివసిస్తూ ఉన్నాడు. ఈ హృదయమైన ఆలయంలో నివసిస్తున్న దేవుణ్ణి మనం సేవిస్తూ ఉన్నాము. కానీ ఒక రోజు రాబోతుంది, నువ్వు తూచా తప్పకుండా కంటిన్యూస్గా, అంటే క్రమము తప్పకుండా దేవుణ్ణి ఈ లోకంలో పూర్ణ హృదయంతో సేవించావనుకో, ఒకరోజు ఆయన సింహాసనం ఎదుట రాత్రింబగలు ఆయన ఆలయంలో నీవు నేను సేవించబోతూ ఉన్నాము. ఆమేన్. ఏం జరుగుతుంది సేవించడం వల్ల అంటే, ఆయన ఏమంటున్నాడు చూడండి, ఆయనే సింహాసనాన్ని సీనుడైన ఆయనే మన మీద తన గుడారమును కప్పుతాడు. హల్లెలూయా. ఆయన గుడారం ఏం చేస్తాడంటే మొదటిగా మన మీద కప్పుతాడంట. అక్కడ వారికి ఆకలి ఉండదు, దాహం ఉండదు, చెప్పండి, ఏ ఎండ దెబ్బ ఉండదు, ఏ వడగాలి ఉండదు, ఎటువంటిది నిన్ను తాకదు అనే ఒక గొప్ప వాగ్దానాన్ని, గొప్ప కార్యాన్ని దేవుడు నీ జీవితంలో జరిగిస్తున్నాడు. ఇక్కడ సేవించడం ప్రారంభం, ఇక్కడ ప్రారంభించాలి, అది అక్కడ ఏమవుతుంది, కొనసాగించబడింది. ఇక్కడ నువ్వు సేవించేవాడుగా లేవనుకోండి పూర్ణ హృదయంతో, అక్కడికి వెళ్ళి కూడా నువ్వేం చేయలేవు, సేవించలేవు. హల్లెలూయా. ఇక్కడ సేవించేవారే అక్కడ సేవిస్తారు, ఇక్కడ ఆరాధించేవారే అక్కడ ఆరాధిస్తారు, ఇక్కడ దేవుని మహిమపరిచేవారే అక్కడ మహిమపరుస్తారు. ఇక్కడ నువ్వు సేవించే పరిస్థితిలో లేవనుకోండి, రేపు నీకు అక్కడ సేవించే అర్హత నువ్వు కోల్పోతున్నావు. కాబట్టి ఇక్కడ సేవించడం నేర్చుకో. భూలోకంలో నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడే దేవుణ్ణి సేవించడం ఎలాగా, నిష్కపటమైన పూర్ణ హృదయంతో సేవించడం నేర్చుకో.
దేవుణ్ణి సేవించడం అంటే ఆషామాషి కాదు. దేవుణ్ణి సేవించడం అంటే ఏదో 10 నిమిషాలు పాటలు పాడాను, 10 నిమిషాలు వాక్యం చదువుకున్నానంటే కాదు. పూర్ణ హృదయముతో, అది కూడా నిష్కపటమైన పూర్ణ హృదయముతో నీ దేవుడిని యెహోవాను సేవించుట అవశ్యకమై ఉన్నది, అంటే అవసరమై ఉన్నది అంటున్నాడు. మరొక వాక్యం నేను చదివిపిస్తాను. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో 4వ వచనంలో అంటున్నాడు, ఆయన దాసులు ఎవరంట? ఎవరైతే ఉన్నారో ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుండురు. ఆమేన్, హల్లెలూయా. నీవు ఆయన సేవించడం మొదలు పెడితే ఒకరోజు ఆయన ముఖ దర్శనం చేసుకుంటావు. ఎంతమందికి నమ్మకం ఉందండి ఈరోజు ఆయన ముఖ దర్శనం చేస్తారని? ఆయన ముఖ దర్శనము మనము చేయగలుగుతాము అని ఎంతమంది నమ్మకం ఉంది? నీ నమ్మకం ఉందా? నాకు నమ్మకం ఉందా? నిజంగా నేను ఆ విధంగా దేవుణ్ణి సేవిస్తున్నానా? ఈ లోకంలో నిజంగా దేవుణ్ణి పూర్ణ హృదయంతో సేవించేవాడిగా ఉన్నానా? మన దేవుని గొప్ప కార్యాలు మనందరి జీవితాల్లో కావాలి. దేవుని కార్యము మన జీవితాల్లో చూడాలి. అది ఎంతో అవసరమై ఉంది. కానీ దానికన్నా అవసరమైంది ఏంటో తెలుసా? ఆయనను పూర్ణ హృదయంతో సేవించడం. నీ జీవితంలో ఒక గొప్ప కార్యం జరగటం అవసరమా? లేకపోతే నువ్వు నీ జీవితంలో దేవుణ్ణి పూర్ణ హృదయంతో సేవించటం అవసరమా? అంటే నీ జీవితంలో నీ గొప్ప కార్యము కన్నా దేవుణ్ణి సేవించటము ప్రధానమైనదిగా నువ్వు ఉంచుకోవాలి. హల్లెలూయా. అంటే గొప్ప కార్యం అనేది 2వ స్థానంలో ఉండాలి, దేవుణ్ణి సేవించటం అనేది 1వ స్థానంలో ఉండాలి. అంటే ప్రప్రదమైన ఆజ్ఞను మనము నెరవేర్చేవారిగా ఉండాలి. నిష్కపటమైన హృదయంతో, ప్రభా ఈ 2 మాసాలు నేను ఆరాధించలేకపోయాను, సేవించలేకపోయాను, కానీ ఇక మీదట ఈ 3వ మాసం నుండి నేను నిన్ను సేవిస్తాను అని ఒక తీర్మానం చేసుకున్నాను. ఈ తీర్మానం నిన్నేం చేస్తుందో తెలుసా? ఆయన సింహాసనం ఎదుట, ఆయన గుడారములో, ఆయన ఆలయంలో ఆయనను సేవించేలాగా చేస్తుంది. రెండోది, ఆయన సింహాసనం మీద కూర్చున్న ఆయనను ముఖ దర్శనం చేసేలాగా చేస్తుంది. ఆమేన్. ఈ 2 ఆశీర్వాదాలు, గొప్ప కార్యాలు నీ జీవితంలో నువ్వు చూడబోతున్నావు. ఈ మార్చి మాసంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 2 మాసాలు మనం చేయలేకపోయాం, కానీ 3వ మాసంలో అన్నా ఆయనను సేవించడానికి ఒక తీర్మానం చేసుకున్నాం. లెట్ us టేక్ వన్ గ్రేట్ డెసిషన్ టు సర్వ్ హిమ్. ఆయనను సేవించాలి, ఆయనను మాత్రమే సేవించాలి. ఒక యవనస్తుడు యేసుక్రీస్తు దగ్గరికి వస్తే, యేసుక్రీస్తు ఏమన్నాడంటే, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడిని యెహోవాను సేవింపవలెను. ఆమేన్. ఈరోజు దేవుడు అదే ఆజ్ఞను మనకును తెలియచేస్తున్నాడు. ప్రతి ఒక్కరము ఈ వాక్యం విన్న మనమందరము దేవుణ్ణి సేవించటానికి తీర్మానం చేసుకుందాం. దేవుణ్ణి సేవించటం వల్ల జరిగే గొప్ప కార్యాలు దేవుడు మన జీవితంలో చేయబోతున్నాడు. నువ్వు చూచుచూ ఉండు, నువ్వు కేవలం నిలిచి చూచుచుండు. యెహోవా జరిగించు గొప్ప కార్యమును నేను చూడబోతున్నాం. సేవించేవారుగా ఉందాం, గొప్ప కార్యాలు అనుభవించేవారుగా ఉందాం. సేవించేవారుగా ఉందాం, గొప్ప కార్యాలను పొందుకునేవారుగా ఉందాం. సేవించేవారుగా ఉందాం, దేవుని గొప్ప కార్యాలు చూపించేవారుగా ఉందాం ఈ లోకానికి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ గొప్ప వాక్యమును బట్టి, సత్యమును బట్టి నీకు వందనాలు. ఏ విధంగా అయితే సమూయేలు ఇజ్రాయెల్ సమాజంతో మాట్లాడాడు, నీవు మాతో మాట్లాడుతున్నావు. పరిశుద్ధాత్మదేవ, నీవు అంటున్నావు తండ్రి, నీకు వందనాలు. మీకు ఎలాంటి గొప్ప కార్యాలు చేశానో వాటన్నిటిని మీరు తలంచుకోండి అంటున్నావు. మొదటిగా నువ్వు చేయాల్సిన పని, నేను చేయాల్సిన పనిని నువ్వు జ్ఞాపకం చేస్తున్నావు. నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేస్తావు ప్రభా, వాటన్నిటిని నేను తలంచుకుంటున్నాను. రెండోది నువ్వు అంటున్నావు, నిష్కపటమైన హృదయంతో నిన్ను సేవించమంటున్నావు. అది ఎంతో అవసరమైంది అంటున్నావు ప్రభా. రెండోది కూడా నేను చేయడానికి సహాయం చేయండి. నువ్వు నా కొరకు గొప్ప కార్యం చేయబోతున్నాను అంటున్నావు. నువ్వు నిలిచి చూడు చాలు.
నేను నీ కొరకు గొప్ప కార్యం చేస్తాను. ఈ వాగ్దానం మేము నమ్ముతున్నాం. ఈ మార్చి మాసంలో ప్రభా తండ్రి నీకు వందన 2025వ సంవత్సరంలో తండ్రి మా కొరకు గొప్ప కార్యాన్ని సిద్ధపరిచి ఉన్నాం. దాన్ని మేము చూడబోతున్నాం, దాన్ని మేము అనుభవించబోతున్నాం, దాన్ని మేము పొందుకోబోతున్నాం, దాన్ని మేము జనులకు ప్రకటించబోతూ ఉన్నాం. ప్రభా తండ్రి నీకే మహిమ చెల్లిస్తూ తండ్రి నీకు వందనాలు. సింహాసనాసీనుడైన నిన్ను నీ సింహాసనం ఎదుట మేమందరము నిలబడి నిన్ను సేవించేవారిగా ప్రభా నీ ముఖ దర్శనము చేస్తూ నిన్ను సేవించేవారిగా మా అందరికి కృప దయచేయమని అడుగుతూ యేసు పరిశుద్ధ నామంలో అడుగుచూ వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మనందరిని దీవించును గాక. ఈ మార్చి మాసంలో దేవుడు మీ జీవితాల్లో దేవుని గొప్ప కార్యాలు మీరు పొందుకొందురు గాక. ఆమేన్. హల్లెలూయా.